అర్జున్ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. వైద్య పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో ఆయన కోర్టుకు కూడా తీసుకొచ్చారు. మెజిస్ట్రేట్ ముందు కూడా వారిని ఉంచబోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన రిమాండ్ కోరబోతోంది పోలీసులు. అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా మొదలు కాబోతున్న పరిస్థితి. సో అక్కడ శశి కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శశి, ఏంటి సో ప్రస్తుతం కోర్టుకు కూడా తీసుకొచ్చారు. సో దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి వాదన వినిపించబోతున్నారు? అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా చేరుకున్నారా? ప్రజెంట్ నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. నాంపల్లి కోర్టు లోపల ప్రజెంట్ అల్లు అర్జున్ ఉన్నారు. అయితే అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అల్లు అర్జున్ రిమాండ్కి తరలించాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా రిమాండ్ రిపోర్ట్ను కూడా ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ను న్యాయమూర్తి ముందు ఉంచబోతూ ఉన్నారు. అయితే ఇక అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా రిమాండ్ రిజెక్ట్ చేసే విధంగా ఇప్పటికే తమ వాదనలు వినిపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఒక టీం కూడాను సిద్ధంగా ఉందంటూ కూడా చెప్పుకోవచ్చు. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక ఇటువైపు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చేరుకుని ఉండడంతో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా భారీ భద్రతను ఒకవైపు కొనసాగిస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. సో మరోవైపు అల్లు అర్జున్కు సంబంధించినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలైంది. కాబట్టి ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ప్రస్తుతం నెలకొని ఉంది. ఒకవైపు ఇటు నాంపల్లి కోర్టులో ప్రస్తుతం వాదనలు కాసేపట్లో మొదలవుతాయి. మరోవైపు హైకోర్టులో కూడా 4 గంటలకు లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించినటువంటి వాదనలు కూడా మొదలవుతాయి. ఇటు ఏ నిర్ణయం తీసుకోబోతుంది కోర్టు అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్కు రిమాండ్ విధిస్తుందా లేకపోతే మరోవైపు రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా అన్నది మాత్రం ప్రస్తుతం తేలాల్సి ఉంది. మరి కాసేపట్లో ఈ ఉత్కంఠకు తెరవేడేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే గాంధీ ఆసుపత్రి నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు పోలీసులు అల్లు అర్జున్ తీసుకుని వచ్చారు. ఇక అరెస్ట్ చేసినప్పటి నుంచి కోర్టుకు తీసుకొచ్చేంత వరకు కూడా హైడ్రామా కొనసాగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత ముందుగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. సుమారుగా 2 గంటల పాటు ఆయన్ని విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట, ఆ రోజు సంజయ్ థియేటర్కి వచ్చేటటువంటి ముందు సమాచారం ఇచ్చారా లేదా అన్న అంశాల గురించి పలు రకాలుగా స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఆయన్ను నేరుగా గాంధీ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకొచ్చారు. అప్పటికే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారన్న సమాచారం మేరకు ఫ్యాన్స్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడాను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరోవైపు దిల్ రాజు లాంటి సినీ ప్రముఖులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అనంతరం గాంధీ హాస్పిటల్లో సుమారుగా అరగంట పాటు అల్లు అర్జున్కు వైద్య పరీక్షలు కొనసాగాయి. అక్కడి నుంచి నేరుగా భారీ బందోబస్తు నడుమ ఇక పోలీసులు నాంపల్లి కోర్టుకు తీసుకుని వచ్చారు. అయితే నాంపల్లి కోర్టుకు తీసుకొస్తున్నటువంటి సమయంలోనే హైడ్రామా కొనసాగిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మీడియా వాహనాలు అల్లు అర్జున్ తీసుకొస్తున్నటువంటి పోలీస్ వాహనాన్ని వెంబడిస్తూ ఉండడంతో ఇక వారిని దారి మళ్లించేందుకు వీలుగా ముందుగా బయలుదేరినటువంటి 2 వాహనాల్లో ఒక వాహనం మీడియాను దారి మళ్లిస్తే మరొక వాహనం నేరుగా నాంపల్లి కోర్టుకు వచ్చింది. అయితే మరి కాసేపట్లో సుమారుగా ఒక అరగంటలోనే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఉత్కంఠ వీడేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇటు రిమాండ్ జైలు పంపిస్తారా లేకపోతే బెయిల్ వస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం కొద్దిసేపట్లోనే తెలిసే అవకాశం అయితే ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున కూడా ఇటు అల్లు అర్జున్ సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా వస్తూ ఉండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటూ కూడా భావించే అవకాశం ఉండడంతో ఒకసారి మనం బందోబస్తును కూడా ఇప్పటికే మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ను న్యాయమూర్తి ముందు ఇప్పటికే హాజరుపరిచినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వాదనలు కూడా మొదలైనట్టుగానే తెలుస్తోంది. ఇక లంచ్ మోషన్ పిటిషన్ కూడా హైకోర్టులో దాఖలు చేస్తున్నారు. సోమవారం వరకు కూడా అల్లు అర్జున్కు రిమాండ్ విధించకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఒక పిటిషన్ను దాఖలు చేశారు. 2:30 గంటలకు ఈ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో 4 గంటలకు ఈ పిటిషన్పై వాదనలు కొనసాగుతాయంటూ కూడా ఇప్పటికీ తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ వాదనలు కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. ప్రధానంగా రేపు శనివారం, ఆ తర్వాత ఆదివారం ఈ 2 రోజుల పాటు కూడా బెయిల్కి అప్లై చేసేటటువంటి అవకాశం అయితే ఉండదు. సో ఈ రోజు రిమాండ్ విధిస్తే 2 రోజుల పాటు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. సో ఈ నేపథ్యంలో 2 రోజుల పాటు అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు కూడా తమకు మినహాయింపు ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ హైకోర్టులో ఇప్పటికే అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. సో ఇదే అంశంపై మరి కాసేపట్లో వాదనలు కూడా నడుస్తాయి. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ప్రస్తుతం కీలకంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే రిమాండ్కి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ను కూడా చిక్కడపల్లి పోలీసులు రెడీ చేశారు. అందుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ కూడా న్యాయమూర్తి ముందు ఉంచారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా, సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా
మినహాయింపు ఇస్తుందా అనేది మాత్రం మరి కాసేపట్లో తేలాల్సి ఉంది. ఇక అంతలోపే నాంపల్లి కోర్టులో కూడాను న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసుకోబోతున్న అంశం కూడా ఇప్పుడు ఉత్కంఠగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పుష్ప సినిమా హిట్ కావడంతో దానికి సంబంధించిన సంబరాల్లో అల్లు అర్జున్ టీం ఉన్నారు. అయితే అనూహ్యంగా పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. అయితే గత 2 రోజుల క్రితం ఈ సంధ్య థియేటర్కి సంబంధించినటువంటి సిబ్బందిని, ఆ తర్వాత ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 3 పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈరోజు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. అయితే ఊహించినటువంటి అనూహ్యమైన రీతిలో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినటువంటి చిక్కడపల్లి పోలీసుల టీం ఆయన అదుపులోకి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇక చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటూ చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్కి వచ్చారో ఆయన వెంట తన తండ్రి కూడాను అల్లు అరవింద్ కూడాను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక రిమాండ్కి తరలిస్తేటప్పుడు పోలీసు వాహనాల్లో అల్లు అర్జున్ ఎక్కించినప్పుడు అల్లు అరవింద్ కూడా అదే పోలీస్ వాహనంలో ఎక్కారు. తాను కూడా అల్లు అర్జున్తో పాటు వస్తానంటూ కూడా అల్లు అరవింద్ పోలీస్ వాహనాన్ని ఎక్కారు. అయితే సున్నితంగా అల్లు అర్జున్ ఆ అంశాన్ని తిరస్కరించారు. నేను మాత్రమే పోలీస్ వాహనంలో వెళ్తానంటూ కూడా అల్లు అరవింద్ను కిందకు దింపినటువంటి సందర్భం కూడా ఉంది. ఒకవైపు మరోవైపు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికే భారీగా వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేసుకుంటూ ఆయన నవ్వుతూనే గాంధీ ఆసుపత్రికి వచ్చారు. గాంధీ ఆసుపత్రిలో మెడికల్ టెస్టులు పూర్తి చేసుకున్నారు. అంతా ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొందంటూ కూడా చెప్పుకోవచ్చు. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకో